హాయ్ అండి. నేను సతీష్ అట్ల. సో మరి నిన్న మనకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మరికొద్ది రోజులలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా ఇది తాత్కాలిక పద్దుగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో మళ్ళీ ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో బడ్జెట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మరి నిన్నటి బడ్జెట్లో ఏంటి అనేది తను ఆరోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా చూస్తే మనకు మధ్యంతరం దాంట్లో ఎట్లా ఏంటిది అనేది ఒక్కసారి చూసినట్లయితే కొత్త పథకాలు అయితే ఏం లేవు. ఇక పాత స్కీమ్ల విస్తరణకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు. ఇక ఆహారము ఎరువులపై రాయితీల్లో 8% కోత విధించిర్రు. ఆదాయపు పన్ను స్లాబులు కూడా ఇంతకుముందు ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా యథాతథంగా ఉన్నాయి. ఇక మౌలిక వసతుల కల్పనకు వచ్చేసి 11.11 లక్షల కోట్లు. ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా, ఇంకా అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తించేలాగా, ఇంకా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి వాళ్ళు ఏర్పాటు చేయనున్నట్లుగా దానికి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మొత్తం బడ్జెట్ తీసుకున్నట్లయితే ఇక 47,65,768 కోట్లు. ఇక రెవెన్యూ వసూళ్లు చూసినట్లయితే 30,01,274. రెవెన్యూ వ్యయం చూసినట్లయితే 36,54,657. మూలధన వసూళ్లు 17,64,494 ఉంది. ఇక మూలధన వ్యయం వచ్చేసి 11,11,111 ఉంది. సో దీనికి సంబంధించి దేశ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నట్లుగా దీనికి సంబంధించి దేశ ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. అభివృద్ధి చెందిన భారత్ పునాదిలో బలోపేతం చేసే గ్యారంటీని ఈ బడ్జెట్ అందిస్తోందని చెప్పి, ఇక యువత, పేదలు, అట్లాగే మహిళలు, రైతులు అనే భారత్లోని 4 స్తంభాలకు ఇది సాధికారత చేకూరుస్తుందని చెప్పి, ఇక యువ భారత ఆశలను ప్రతిబింబిస్తున్న ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తుకు రూపకల్పన చేసేలా ఉంది అని చెప్పి, ఇంకా పరిశోధనలు ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల నిధులు ప్రకటించడం చరిత్రాత్మకం అని చెప్పేసి మోదీ తెలపడం జరిగింది. సో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అట్లాగే హ్యాట్రిక్ విజయం కోసం అన్నట్లుగా కూడా వారు దీని ప్రకారంగా ముందుకెళ్ళడం జరిగింది. సో మరిన్ని విషయాలు ఇంకా బడ్జెట్లో ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికంటే ముందు మనకేంటంటే స్పోర్ట్స్లో వచ్చేసి చూస్తే క్రీడల బడ్జెట్కి సంబంధించి ఈసారి 45 కోట్లు పెంచడం జరిగింది. కేంద్ర మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు ప్రాధాన్యం దక్కింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడలకు 3,442 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 45.36 కోట్లు ఎక్కువ నిధులు ఇచ్చారు. నిటి బడ్జెట్లో వచ్చేసి క్రీడలకు 3,396.96 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ప్యారిస్ ఒలింపిక్స్కు క్రీడల బడ్జెట్లో ప్రాధాన్యం కనిపించింది. ఇక ఖేలో ఇండియాకు 900 కోట్లు కేటాయించారు. గతంలో పోల్చుకుంటే 20 కోట్లు ఎక్కువగా ఉంది. శిక్షణ శిబిరాలు, మౌలిక వసతుల ఏర్పాట్లు, పరికరాల కొనుగోలు సహా ఇతర అవసరాల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ నిరుటి కంటే 26.83 కోట్లు పెంచుతూ 795.77 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు 325 కోట్లు, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడాకు 22.30 కోట్లు నిధులు అనేది క్రీడల బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇతర వ్యవసాయం కానీ, యూత్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, అట్లాగే వైద్య రంగానికి కానీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే దానికి సంబంధించి చూద్దాం. సో వీటికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ సంబంధించి చూస్తే వడ్డింపు చెల్లీలు, పన్నులు, ఇంకా ఆదాయ పన్ను, జిఎస్టీ, ఇతర పన్నులు, వాటి అన్నిటికి సంబంధించి మొత్తం వాటికి సంబంధించి ఎట్లా ఉన్నది ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ఏదైతే మధ్యంతర బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం జరిగిందో దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు కూడా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ హయాంలో దశల వారీగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ వచ్చాం. ఇక ప్రజలకు నమ్మకం కలిగించి పెట్టుబడులను ఆకర్షిస్తూ సంస్కరణలు చేస్తూ ముందుకు నడిచాం. అలా దేశం ఫస్ట్ అనే మా బలమైన నినాదాన్ని విజయవంతం చేశాం. అన్ని రంగాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో వ్యవస్థను గాడిలో పెట్టాం. ఇంకా పాత పథకాల విస్తరణ, ఇంకా వైద్య కళాశాలల ఏర్పాటుపై కమిటీ, రైల్వేలో 3 కొత్త నడవాలు, అట్లాగే నానో డిఏపి వినియోగానికి ప్రోత్సాహం, ఇంకా మౌలిక వసతులకు పెద్దపీట, అట్లాగే జిఎస్టీతో ధరలు దిగొచ్చాయి,
అట్లాగే మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పి కూడా ఫైనల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ద్రవ్యలోటు తగ్గింపులకే ప్రాధాన్యం ఇచ్చారు. సో మొత్తంగా 58 నిమిషాల పాటు వారి ప్రసంగం కొనసాగించడం జరిగింది. సో దీనికి సంబంధించి పథకాల కంటే అభివృద్ధి సంక్షేమానికే పెద్దపీట వేసినట్లుగా చెప్తూ వచ్చారు. సో ఒక్కసారి బడ్జెట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. కొత్తవి లేవు, పాత వాటికే అరకొరగా నిధులు అనంటే చూస్తే రైల్వే దానికి సంబంధించి చూస్తే నూతన లైన్లు డబ్లింగ్ మంజూరు లేదు. ఇక బీబీ నగర్ గుంటూరు 2వ లైన్కు మోక్షం లభించింది. రాష్ట్రానికి మొత్తం 5,071 కోట్లు కేటాయించడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపుల ప్రకారంగా చూస్తే కొత్త లైన్లకు వచ్చేసి 1,184 కోట్లు, ఇక డబ్లింగ్కి వచ్చేసి 2,905 కోట్లు, ప్రయాణికుల సదుపాయాలకు సంబంధించి 789 కోట్లు, వర్క్షాప్లకు సంబంధించి 535, ఇంకా సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్స్ టీకా సహా 302 కోట్లు, అట్లాగే ట్రాక్ రెన్యువల్కి 1,530 కోట్లు, ఆర్ఓబి ఆర్యుబీలు 744 కోట్లు, ట్రాఫిక్ ఫెసిలిటీస్కి సంబంధించి 172 కోట్లు వీటికి సంబంధించి ఉన్నాయి. సో ఇందులో చూస్తే కొత్త రైల్వే లైన్లకు సంబంధించి నిధులు చూస్తే మనోహరాబాద్కి కొత్తపల్లికి సంబంధించి 185 కోట్లతో దానికి మొత్తంగా 350 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇక మనుగూరు రామగుండానికి సంబంధించి 2013-14లో మంజూరైనటువంటి ఈ ప్రాజెక్టు 1,112 కోట్ల నుంచి 2,911 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం 10 కోట్లు కేటాయించారు, ఈసారి 5 కోట్లకే పరిమితం చేశారు. ఇక భద్రాచలం రోడ్డు సత్తుపల్లికి సంబంధించి ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగిలిన చిన్న చిన్న పనులకు సంబంధించి 6 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక భద్రాచలం రోడ్డు కొవ్వూరుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. ఆలస్యంతో అంచనా వ్యయం వచ్చేసి 1,445 కోట్ల నుంచి 2,154 కోట్లకు చేరింది. ఇక ఈసారి కేటాయించింది 10 లక్షలు మాత్రమే. ఇక డబ్లింగ్ 3rd లైన్లకు సంబంధించి చూస్తే బీబీ నగర్ గుంటూరుకు సంబంధించి 248 కిలోమీటర్ల పొడవైన లైన్ ఇది. తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ దృష్ట్యా ఈ మార్గంలో 2వ లైన్ నిర్మిస్తే ఎంతో వెసులుబాటు ఉంటుందని చెప్పి 2019-20లోనే ఇది మంజూరైన నిధులు రాలేదు. సో అంచనా వ్యయం వచ్చేసి 2,480 కోట్ల నుంచి 2,853 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇచ్చింది 60 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు ఇవ్వడంతో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక కాజీపేట విజయవాడ 3వ లైన్కి సంబంధించి 310 కోట్ల కేటాయింపు, గత ఏడాది 337 కోట్ల కంటే ఇది తక్కువ అని చెప్పొచ్చు. ఇక కాజీపేట బల్లార్షా 3వ లైన్కి సంబంధించి కేటాయింపు వచ్చేసి 300 కోట్లే, గత ఏడాది 450 కోట్లు పెంచడం ఇచ్చారు, ఈసారి 300 కోట్లే ఇచ్చారు. ఇక ఇతర ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే కాజీపేట పిఓహెచ్ వర్క్షాప్కు సంబంధించి తొలుత వ్యాగన్ ఓవర్ హాలింగ్ ఈ వర్క్షాప్ మంజూరు చేశారు. తర్వాత వ్యాగన్ల ఉత్పత్తి, ఆ తర్వాత వ్యాగన్ల ఇంజన్ల ఉత్పత్తితో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి సంబంధించి మార్చడం జరిగింది ఆర్ఎంయూగా. ఈ ఏడాది 150 కోట్లు మాత్రమే దీనికి సంబంధించి కేటాయించారు. ఇక గత ఏడాది కేటాయింపు 160 కోట్లు, ఈసారి నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. చెర్లపల్లి టెర్మినల్కి సంబంధించి ఈసారి 46 కోట్లు కేటాయించారు, నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇది దీనికి సంబంధించి మొత్తంగా మనకు దక్షిణ మధ్య రైల్వే జోన్కు సంబంధించి నిధులు ఎట్లా ఉన్నాయంటే, దక్షిణ మధ్య రైల్వే జోన్కు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాగా జోన్కు ముఖ్యమైన కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, ఎన్ని కోట్లలో ఉన్నాయి అనేది. సో దానికి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో కొంత భాగం ఉంది. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేకి ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది 13,786 కోట్లు కేటాయించగా ఈసారి అది 14,232 కోట్లు గా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి రైల్వేకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్కి సంబంధించి ఇది. ఇక ఇతర వాటికి సంబంధించిన ఒక్కసారి చూస్తే ఈసారి ఎన్నికల సంఘానికి వచ్చేసి 366 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఈసీకి వచ్చేసి 2024-25 బడ్జెట్లో కేంద్రం 306 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2023-24లో కేంద్రం 385 కోట్లు ఇచ్చింది. న్యాయ మంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,502 కోట్లు ఇవ్వగా 2024-25లో 34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇక పరిశోధనలకు సంబంధించి 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చారు. సో ఈ మధ్యంతర బడ్జెట్కి సంబంధించి ఇది 2024-25కి సంబంధించింది. ప్రైవేట్ రంగంలో పరిశోధనలు నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్
చెప్పడం జరిగింది. ఈ నిధితో 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఔత్సాహికులను ప్రోత్సహిస్తాం. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్, పూర్తిగా వడ్డీ లేకుండా సాయం అందించడం, అట్లాగే యువత సాంకేతికతను సమ్మిళితం చేసేలా సన్ రైజ్ డొమైన్ల పరిశోధన, దాంట్లో ఆవిష్కరణలో ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. సో ఇంకా ఇతరత్ర మొత్తంగా ఒక్కసారి కేటాయింపులు అనేటివి దీనికి సంబంధించి స్వల్పంగా అతి కొద్ది మాత్రమే పెంచడం జరిగింది. వంట నూనెల రంగంలో ఆత్మనిర్భరతకు ప్రణాళిక, ఇంకా పాడి రైతుల కోసం సమగ్ర కార్యక్రమం, 5 సమీకృత ఆక్వా పార్కుల ఏర్పాటు. దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ వ్యవసాయం అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధులు కేటాయింపులు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. 2023-24లో వచ్చేసి 1.25 లక్షల కోట్లు ఇవ్వగా ఈసారి 1.27 లక్షల కోట్లు కేటాయించారు. మత్స్య పశుపోషణ పాడి మంత్రిత్వ శాఖకు 7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు 3,290 కోట్లు ఇక కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతుల ఆదాయం పెంచేందుకు, వ్యవసాయ రంగంలో విలువ జోడింపునకు మరింత కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక బడ్జెట్ ప్రసంగంలో ఆమె పలు కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది. సో ఇందులో చూసినట్లయితే మనకు వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో వాటికి సంబంధించి ప్రధానమైనవి చూస్తే వ్యవసాయ పరిశోధన విద్యా విభాగానికి సంబంధించి 2023-24లో వచ్చేసి 9,876 కోట్లు ఇస్తే ఈసారి 9,941 కోట్లు ఇచ్చిండు. ఇక పిఎం కిసాన్కి సంబంధించి చాలామంది ఈసారి పెంపుదల పెరిగే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యథావిధిగా 2023-24 బడ్జెట్లో ఏదైతే ఇచ్చారో 2024-25లో కూడా 60,000 కోట్లకు మాత్రమే దాన్ని అట్లాగే ఉంచారు. ఇక మత్స్యశాఖకు సంబంధించి 1,701 కోట్లు గతసారి బడ్జెట్లో ఇచ్చారు, ఈసారి 2,584కు పెంచారు. పశుసంవర్ధక పాడి పరిశ్రమలకు సంబంధించి 3,913 కోట్లు ఉండే గత సంవత్సరం, ఈసారి వచ్చేసి 4,521 కోట్లుగా పెంచడం జరిగింది. ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి 2,911 కోట్లు గతసారి ఇచ్చారు, ఈసారి వచ్చేసి 3,290 కోట్లుగా పెంచారు. ఇక సహకార శాఖ సంబంధించి 747 కోట్లు గతసారి ఇచ్చారు, ఈసారి వచ్చేసి 1,183 కోట్లకి దాన్ని పెంచారు. ఇక ఆహార ప్రజా పంపిణీ 2,21,924 కోట్లు గతసారి ఇస్తే ఈసారి వచ్చేసి ఇది తగ్గినట్లుంది, 2,13,019 కోట్లుగా ఉంది. ఇక వినియోగదారుల వ్యవహారాలు 309 కోట్లు గతసారి ఇస్తే ఈసారి 303 కోట్లు ఇచ్చారు. ఇక ఎరువులకు సంబంధించి చూస్తే 1,88,947 కోట్లు గతసారి ఇచ్చిర్రు, ఈసారి వచ్చేసి ఎరువులకు సంబంధించి 1,64,150 అంటే చాలా తగ్గినట్లుగా ఉంది. ఇక రసాయనాలకు సంబంధించి 572 కోట్లు ఇచ్చారు గతసారి, ఈసారి 139 కోట్లు ఇచ్చారు. ఇక ఫార్మాస్యూటికల్కి సంబంధించి 2,697 గతసారి ఇచ్చారు, ఈసారి వచ్చేసి 4,089కి దాన్ని పెంచారు. సో ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే నూనె గింజలు సాగుకు ప్రోత్సాహకరంగా చూస్తే దేశీయంగా నూనె గింజల సాగుకు ప్రోత్సహించడం ద్వారా వంట నూనెల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఓ వ్యూహం రూపొందిస్తారు. సో భారత్ ప్రస్తుతం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వంట నూనెలు దిగుమతి చేసుకుంటుంది. 2022 నవంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు మార్కెటింగ్ సంవత్సరంలో 1.38 లక్షల కోట్ల విలువ చేసే సుమారు 165 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలో వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలపై పరిశోధన, ఆధునిక సాగు పద్ధతుల వినియోగం, ఇంకా మార్కెట్ అనుసంధానం, పంటల బీమా అందులో ఉంటాయి. ఇది నూనె గింజల సాగుకు సంబంధించి ప్రోత్సాహం అందించేందుకు అందులో బడ్జెట్లో ఉన్నది సంబంధించింది. ఇక మత్స్య సంపదకు సంబంధించి పెంచారు. దానికి సంబంధించి ఆక్వా రంగంలో ప్రస్తుతం హెక్టార్కు 3 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంది. సో దీన్ని 5 టన్నులకు పెంచేందుకు, ఎగుమతులను రెట్టింపు అంటే 1,00,000 కోట్లకు పెంచేందుకు, సమీప భవిష్యత్తులో 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద పథకం అమలును ముమ్మరం చేస్తారు. 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తారు. ఇంకా నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో లిక్విడ్ డిఏపి వినియోగాన్ని అన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్లకు దీన్ని విస్తరించడం అనేది జరుగుతుంది. ఇక 11.8 కోట్ల మందికి పిఎం కిసాన్, దీనికి సంబంధించి పిఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 4 కోట్ల మందికి పిఎం ఫసల్ బీమా అందించారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. 10 లక్షల మందికి ఉపాధి లభించింది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలకు వ్యక్తిగతంగా 60,000 మందికి
రుణ సాయం అనేది దీని ద్వారా అందించడం జరిగింది. సో ఇక అట్లాగే పాల ఉత్పాదకకు సంబంధించి పెంచేందుకు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. కానీ పశువుల పాల ఉత్పాదకత తక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇంకా డైరీ ప్రాసెసింగ్, పశుపోషణ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు వంటి పథకాల ఆధారంగా పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి పాల ఉత్పాదకత, అట్లాగే మత్స్య శాఖకు సంబంధించి, ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి చూస్తే ఉన్నాయి. ఇక ఆదాయపు పన్ను దానికి సంబంధించి చూసినట్లయితే ఉద్యోగులకు దక్కని ఊరట, 10 రోజుల్లోనే పరిశీలన, నోటీసుల ఉపసంహరణ. దీనికి సంబంధించి చూస్తే ఇంతకుముందు స్లాబ్లు అనేటివి ఏ విధంగానైతే మనకు 2023-24లో ఏ విధమైనటువంటి స్లాబ్లు అయితే ఉన్నాయో అదే విధంగా యథాతథంగా ఉన్నాయి. దాంట్లో ఎట్లాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలు ఏమీ కనిపించలేదు. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దిగుమతి సుంకాలు సహా ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. గత 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3 రెట్లు పెరిగాయి. రిటర్న్లు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు అధికమయ్యాయి. పన్ను చెల్లింపులదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సో మొత్తానికైతే ఎట్లాంటి మార్పులు అనేటివి పన్నుకు సంబంధించి, ఏదైతే ఆదాయ పన్నుకు సంబంధించి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అయితే ఎట్లాంటి మార్పులు లేవు. యథావిధిగా గతంలో ఎట్లా ఉండేనో అట్లాగే ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో పన్ను చెల్లింపులు ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుకు నేను ఏంటంటే 10 ఏళ్లలో ప్రభుత్వం పన్ను రెట్లను తగ్గించినట్లు 2013-14 ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు పరిమితి వచ్చేసి 2.2 లక్షలు ఉండేది. ఇప్పుడు కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను బాధ్యత లేదు. ఇక చిన్న వ్యాపారుల పన్ను పరిధిని వచ్చేసి 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాం. ఇక వృత్తి నిపుణుల ఆదాయ పరిమితిని 50 లక్షల నుంచి 75 లక్షల వరకు పెంచాం. కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి తగ్గించామని, ఇక కొన్ని దేశీయ కంపెనీలకు, కొన్ని కొత్త తయారీ కంపెనీలకు ఇది 15% అని మంత్రి తెలియజేయడం జరిగింది. ఇది ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెద్దపీట వేశారు. పల్లె ప్రగతికి, గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేటాయింపులు పెంచడం జరిగింది. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 1.77 లక్షల కోట్లను కేటాయించింది. 2023-24తో చూస్తే 1.57 లక్షల కోట్లకు పోలిస్తే ఇది 12% ఎక్కువగా ఉంది. ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 86,000 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. గత బడ్జెట్లో ఇచ్చిన నిధులు 60,000 కోట్లతో పోలిస్తే 43% ఎక్కువ కేటాయించడం విశేషం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకు ఈసారి నిధుల్ని తగ్గించారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో ఆ పథకానికి 12,000 కోట్లను ప్రకటించారు. గత బడ్జెట్లో కేటాయింపులు వచ్చేసి 13,000 కోట్లు ఉంది. సో ఈసారి దానికి సంబంధించి తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నాయి. ఇంకా కొన్ని చూసినట్లయితే లక్పతితో లక్షార్చన, దీనికి సంబంధించి 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. సో స్వయం సహాయక సంఘ SHGలకు సంబంధించిన లక్పతి దీది పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇక దీనిపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా స్వయం సహాయక మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారు ఏడాదికి కనీసం 1 లక్ష స్థిర ఆదాయం పొందేలా చేయడమే పథకం లక్ష్యము. 9 కోట్ల మహిళల సభ్యత్వంతో 83 లక్షలు ఉన్న SHGలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపకరిస్తున్నాయి. సో ఈ సంఘాలతో ఇప్పటికే 1 కోటి మంది మహిళలు లక్షాధిపతులు అయ్యారు. ఇక వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ లక్పతి దీదీ కింద 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సంబంధించి ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సో వీరు సాధించిన విజయాలు, మహిళల సంఘటిత స్ఫూర్తి చూసి లక్పతి దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు నిర్దేశిస్తున్నారు. ఇక ఈ పథకం కింద మహిళలకు డ్రోన్ ఆపరేటింగ్, LED బల్బుల తయారీ వంటి పనుల్లో కూడా శిక్షణను అందించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఉంది. ఇక బయోమాస్ను CBGగా మార్చేందుకు ఆర్థిక సాయం, జలంతోనే జీవనమని జలజీవన్ మిషన్ మరింత బలోపేతం అని చెప్పి దానికి సంబంధించి
ఆర్థిక సాయం అందించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వాహనాలు దేశీయ సరఫరాల కోసం ఇంధనంగా వినియోగించుకుంటే అందుకు సహజ వాయువుగా దాంట్లో తప్పనిసరిగా సిబిజీ కలపడాన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశ ఇంధన భద్రతకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. బయోమాస్ అగ్రిగేషన్ పరికరాలు సమకూర్చుకునేందుకు ఆర్థిక సాయం కల్పిస్తామని చెప్పి అన్నారు. ఇక హరిత వృద్ధిని ప్రోత్సహించేందుకు బయో తయారీ, బయో ఫౌండరీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు కూడా వారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి తాగునీటి సదుపాయ కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది. ఇక 2024-25 తాత్కాలిక బడ్జెట్లో కూడా జలశక్తి మంత్రిత్వ శాఖకు 98,418 కోట్లను కేటాయించారు. ఇందులో 71% నిధులు జల్ జీవన్ మిషన్ కోసం వెచ్చిస్తారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లా నీటి సౌకర్యాన్ని కల్పించనున్నారు. 2023-24 బడ్జెట్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖకు 96,549 కోట్లు కేటాయించారు. జాతీయ గంగా ప్రణాళిక కింద గంగా, దాని ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులు పథకాల అమలు కోసం 3,500 కోట్లను ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు 2,500 కోట్లను తాత్కాలిక బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. సో ఈ విధంగా పల్లె ప్రగతికి సంబంధించి కావచ్చు, పాడి పంటకు సంబంధించి కావచ్చు, మత్స్యశాఖకు సంబంధించి కావచ్చు, ఎరువులకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా బడ్జెట్లను కేటాయిస్తూ వచ్చారు. సో మరిన్ని విషయాలు కూడా ఇంకా బడ్జెట్కి సంబంధించిన ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మధ్యంతర ఎన్నికల్లో 1 కోటి కుటుంబాల్లో సూర్యోదయం, సో ఏదైతే ఇండ్లు అన్నట్టుగా చెప్పాం కదా, దానికి సంబంధించి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద 1 కోటి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సో ఈ పథకంలో భాగంగా 1 కోటి ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా ఒక్కో కుటుంబం నెలకు 300 యూనిట్లు విద్యుత్ను ఉచితంగా పొందేందుకు, ఏడాదికి 15,000 నుంచి 18,000 దాకా ఆదా చేసుకునేందుకు, మిగులు విద్యుత్ను డిస్కంలకు విక్రయించేందుకు వీలు కలుగుతుంది. తాత్కాలిక బడ్జెట్లో సౌర విద్యుత్ రంగానికి వచ్చేసి 7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన 4,979 కోట్ల కంటే దాదాపు 48% ఎక్కువగా ఉంది. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ పథకం వల్ల కలిగే ప్రయోజనాల్ని కేంద్ర మంత్రి సభలో వివరించడం జరిగింది. ఈ పథకం విద్యుత్ వాహనాల ఛార్జింగ్కు ఉపకరిస్తుందని చెప్పి, ఉపకరణాల తయారీ నైపుణ్యాల పరంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా వారు చెప్పారు. ఇక అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో రూఫ్ టాప్ సోలార్ పథకానికి 10,000 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉంది. ఇక వికసిత్ భారత్ సాకారమయ్యేలా దానికి సంబంధించి రాష్ట్రాలకు వచ్చేసి 75,000 కోట్లు వడ్డీ లేని రుణాలను కేటాయించారు. సో దానికి సంబంధించి చూస్తే 2047 నాటికి వికసిత భారత్ సాకారానికి రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలకు తోడ్పాటు అందించేందుకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల వడ్డీ లేని రుణాలను 50 ఏళ్ల కాలపరిమితితో అందించనుంది. కాగా 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రాలకు 22,22,264 కోట్ల నిధులు బదిలీ చేయనున్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి వచ్చిన నిధుల్లో వాటితో పాటు గ్రాంట్లు, రుణాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చే నిధులు ఉంటాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ కేటాయింపులతో పోల్చితే ఇది 4,13,848 కోట్ల అధికంగా ఉంది. దేశ సర్వతోముఖ సమ్మిళిత అభివృద్ధి సాధించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పి కేంద్ర మంత్రి పేర్కొనడం జరిగింది. ఇక 5 ఏళ్లు 2 కోట్ల ఇల్లు, దీనికి సంబంధించి చూస్తే ఎన్నికల వేళ మధ్యతరగతిని ఆకర్షించేందుకు కేంద్రం గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. రానున్న 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యోజన, దానికి సంబంధించి మరో 2 కోట్ల ఇళ్లను అదనంగా నిర్మించనున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 80,671 కోట్లను దీనికి సంబంధించి కేటాయించారు. 2023-24లో కేటాయించిన 79,590 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంది. అద్దె ఇల్లు, మురికివాడలు, అనధికార కాలనీల్లో నివసించే మధ్యతరగతి వారి కోసం గృహాల్ని నిర్మించేందుకు, కొనుగోలు చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 3 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోనున్నట్లు కూడా వెల్లడించారు తను. ఇక పెరుగుతున్న కుటుంబాల అవసరాల్ని తీర్చేందుకు రాబోయే 5 ఏళ్లలో అదనంగా మరో 2 కోట్ల ఇళ్లను అందుబాటులో తెస్తామన్నారు. ఈ పథకంలో భాగంగా మైదాన ప్రాంత లబ్ధిదారులకు 1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లోని వారికి 1.30 లక్షల చొప్పున సాయంగా అందించడం జరుగుతుంది. ఈ వ్యయాన్ని 60/40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇక పాఠశాల విద్యకు సంబంధించి చూస్తే 73,000 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి చూస్తే
గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాల విద్య అక్షరాస్యత విభాగానికి కేంద్ర ప్రభుత్వం 73,498 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించినటువంటి పిఎం శ్రీ పథకానికి బడ్జెట్లో 6,050 కోట్లు కేటాయించడం జరిగింది. సమగ్ర శిక్షా అభియాన్, అట్లాగే కేంద్రీయ విద్యాలయాలు, ఇంకా నవోదయ విద్యాలయాలు వాటికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులను ఇవ్వనున్నారు. పాఠశాల విద్యకు కేంద్రం వాటాగా రాష్ట్రాలకు వెళ్లాల్సిన నిధులను పెంచారు. రాష్ట్రాలకు వచ్చేసి 8,200 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 388 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి. ఇక 2014 తర్వాతే పెద్ద సంఖ్యలో ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు 2014 తర్వాత పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పారు. ఈ దశాబ్ద కాలంలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పామని చెప్పి వారు చెప్పారు. ఇక గిరిజనానికి 70% నిధుల పెంపు, దీనికి సంబంధించి గిరిజనుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చూస్తే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తాత్కాలిక బడ్జెట్లో 13,000 కోట్లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత బడ్జెట్లో ఇచ్చిన 7,605 కోట్లతో పోలిస్తే 70% ఎక్కువగా ఉంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 6,399 కోట్లను వెచ్చించనున్నారు. ఇక ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనకు 1000 కోట్లను దీనికి సంబంధించి ప్రకటించడం జరిగింది. ఇక సరికొత్త బోగీలు రవాణాను వేగవంతం చేయనున్న నడవాలు, వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ కోచ్లు, కొత్త కారిడార్లు, సరికొత్త బోగీలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరుకు రవాణాను వేగవంతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైనటువంటి సదుపాయాలు అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 ప్రధాన రంగాలకు భారీ ఆర్థిక నడవాడలు అంటే ఎకనామిక్ కారిడార్లు తీసుకొస్తామని చెప్పి దాదాపు 40,000 సంప్రదాయ రైలు పెట్టెల్ని అధునాతన వందే భారత్ ఎక్స్ప్రెస్ తరహా కోచ్లుగా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఇక పెరిగిన ట్రాఫిక్తో రైలు మార్గాల్లో నెలకొన్న రద్దీని తగ్గించి ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు మెరుగుపరచడానికి ఈ ప్రతిపాదన దోహదపడుతుందని చెప్పి ఇక 3 నడవాల్లో మొదటిది ఇంధన ఖనిజాలు సిమెంట్ నడవ, రెండోది ఓడరేవుల అనుసంధాన నడవ, మూడోది అధిక ట్రాఫిక్ రద్దీ నడవ. ప్రధాని గతిశక్తి పథకం కింద ప్రాజెక్టులను గుర్తించి బహుళ రవాణా అనుసంధానతకు ఇది మార్గం సుగమం అవుతుందని చెప్పి ఇవి రవాణా రంగ సమర్థతను పెంచి వ్యయాన్ని తగ్గిస్తాయి. ఇక సరుకు రవాణాను కేటాయించిన ప్రత్యేక మార్గాలు చూస్తే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లతో కలిసి ఈ 3 కార్యక్రమాలు మన స్థూల జాతీయోత్పత్తిని పెంచుతాయి. ఇక భద్రతా సౌకర్యాలను మెరుగుపరచడానికి రైలు పెట్టెల ప్రమాణాలను కూడా పెంచుతామని చెప్పారు. ఇక దేశంలో పట్టణీకరణ, పట్టణ ప్రాంతాల రూపాంతరీకరణ శరవేగంగా సాగుతున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. మెట్రో రైళ్లు, నమో భారత్ రైళ్లు దీనికి ఉత్ప్రేరకాలుగా నిలుస్తాయని చెప్పి పేర్కొన్నారు. వీటిని మరింతగా విస్తరించుకుంటూ వెళ్లడం ద్వారా పెద్ద నగరాల్లో రవాణాపరమైన అభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పి దేశంలో మధ్యతరగతి ప్రజలు వేగంగా విస్తరిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇక అంతరిక్ష రంగానికి 2,000 కోట్లు కేటాయించారు. సో దానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో అంతరిక్ష రంగానికి 13,042 కోట్లు కేటాయించారు. ఇక 2023-24 సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం ఈ రంగానికి కేటాయింపులు 11,070 కోట్లు ఉండే. ఈ లెక్కన తాజా బడ్జెట్లో దాదాపు 2,000 కోట్లు పెరుగుదల నమోదైనట్లు కనపడతా ఉంది. అంతరిక్ష పరిజ్ఞాన రంగానికి ఈసారి 10,000 కోట్లు ప్రతిపాదించారు. 2023-24లో ఈ పద్దు కింద 8,180 కోట్లు కేటాయించాలని 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు జరిగాయి. అణుశక్తి శాఖకు 36,159 కోట్లను తాజా బడ్జెట్లో కేటాయించారు. పొరుగుకు సాయం అన్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 22,154 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే అంటే 18,050 కోట్లు ఉండే. ఈసారి నిధులు ఎక్కువగానే వచ్చాయి. పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాధాన్యం ఇచ్చారు మంత్రి. మన దేశం అవలంబిస్తున్న పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానంలో భాగంగా సరిహద్దు దేశమైన భూటాన్ అభివృద్ధికి 2,068 కోట్లను, మాల్దీవులకు అభివృద్ధి సాయంగా 600 కోట్లను, నేపాల్కు 700 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కు 200 కోట్లు, బంగ్లాదేశ్కు 120 కోట్లను అభివృద్ధి సాయంగా కేటాయించారు. ఇక ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణకు 100 కోట్లను ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే ఈ తాత్కాలిక బడ్జెట్లో ఈ విధంగా ఉన్నాయి. విద్యాపరంగా కానీ అట్లాగే రైల్వే పరంగా, రవాణా పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, ఎలక్షన్కి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, అట్లాగే అంతరిక్ష రంగానికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఈ విధంగా ఉన్నాయి. సో ఈసారి డిజిటల్ పద్ధతిని తీసుకురావడం జరిగింది. బహిఖాతాలో ట్యాబ్ను తీసుకెళ్ళినటువంటి
మంత్రి మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు మంత్రి గతేడాదిలాగే ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ విధానాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సాంప్రదాయ బహిఖాత వస్త్రం లాంటి సంచి ట్యాబ్ను తీసుకెళ్లారు. రాష్ట్రపతిని కలిసే ముందు అధికారులతో కలిసి ఆమె తన కార్యాలయం ఎదుట ఫోటోలు దిగి ఈ విధంగా కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. 2019 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రి దేశంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు కూడా సృష్టించారు. బ్రిటిష్ కాలంలో ఉపయోగించినటువంటి బ్రీఫ్ కేస్ విధానం స్థానంలో ట్యాబ్లెట్ పద్ధతి తీసుకొచ్చి కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. భాజపా ప్రభుత్వం 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా నిర్మలను నియమించారు. అదే ఏడాది జూలై 5న ఆమె తొలిసారిగా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విదేశీ పాలన నుంచి స్వాతంత్రం పొంది ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వారి విధానాలను అనుసరించడం ఏంటని ప్రశ్నించి బ్రిటిష్ సాంప్రదాయానికి బహిఖాతా విధానంతో స్వస్తి పలికానని చెప్పి అన్నారు. సో ఈ విధంగా ఉన్నాయి. ఇక మరిన్ని వైద్య కళాశాలలు అంగన్వాడీలకు సంబంధించి ఆరోగ్య రక్ష అని చెప్పేసి ఈ విధంగా వాటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో గల ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని మరిన్ని వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రం యోచిస్తోంది. ఈ అంశాన్ని పరిశీలించి సిఫారసులు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. 9 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్రం ప్రోత్సహించనుంది. తాజా గణాంకాల ప్రకారం ఏటా 80,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35,000 మంది వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇందుకు సంబంధించి మాతా శిశు సంరక్షణకు సంబంధించిన అన్ని రకాల పథకాలను ఓ సమీకృత కార్యక్రమం కిందకు తీసుకురానున్నారు. ఇక బాలల సంరక్షణ అభివృద్ధికి మెరుగైన పోషకాహార పంపిణీ కోసం సక్షాం అంగన్వాడీ పోషణ్ 2.0 కింద అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించనున్నారు. ఇక దేశంలోని ఆశా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద లబ్ధిదారు కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 27 నాటి నుంచి 12 కోట్ల కుటుంబాలకు చెందినటువంటి 55 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన మిషన్ ఇంద్రధనుస్ పథకం సమర్థ అమలుకు యువిన్ వేదికను వేగవంతంగా విస్తరిస్తారు. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాల్లోని 2 జిల్లాల్లో యువిన్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీని కింద దేశ టీకా కార్యక్రమాన్ని డిజిటలీకరణం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి. 58 నిమిషాల పాటు ఇచ్చినటువంటి ప్రసంగంలో వారు దానికి సంబంధించి అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగే ఇంకా మరిన్ని చూసినట్లయితే ప్రతి దీవి పర్యాటక దీవి అని లక్షద్వీప్తో సహా దేశీయ పర్యాటకానికి ప్రోత్సాహకం. దీనికి సంబంధించి దేశీయ పర్యాటక అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా లక్షద్వీపు ఇతర దీవులను పర్యాటకంగా సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. మౌలిక వసతులు, పోర్టుల అనుసంధానం సౌకర్యాలకు కల్పనకు ఊతం ఇవ్వనున్నట్లు, పర్యాటక ప్రాంతాల్లో వసతులు, సేవల ఆధారంగా వాటికి రేటింగ్ ఇస్తాం, ఇందుకు ఫ్రేమ్వర్క్ రూపొందిస్తాం, ఆయా కేంద్రాల అభివృద్ధికి రాష్ట్రాలను కలుపుకొని ఆర్థికంగా చేయూత అందిస్తాం, వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలతో రాష్ట్రాలను పర్యాటక రంగం వైపు దృష్టి సారించేలా ప్రోత్సహిస్తామని చెప్పి మంత్రి చెప్పారు. దేశీయంగా లక్షద్వీప్ వంటి దీవుల్లో పోర్టు కనెక్టివిటీ, టూరిజం ఏర్పాటు చేస్తాం, ఫలితంగా ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇక రక్షణ రంగానికి సంబంధించి చూస్తే దీనికి సంబంధించి పెంచారు. డీప్ టెక్ సాంకేతికతల బలోపేతానికి కొత్త పథకం, ఆత్మనిర్భరతకు పెద్దపీట వేశారు. సో దీనికి సంబంధించి చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు వచ్చేసి ఒక మోస్తారు స్థాయిలో కేటాయింపులు పెంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి 6.21 కోట్లు, ఇక 2023-24లో 5.94 కోట్లు మాత్రమే కేటాయించారు. సో దీనికి సంబంధించి చూస్తే 13% గత బడ్జెట్లో కేటాయించిన ప్రకారంగా చూస్తే 5.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 4.72% అధికంగా ఉంది. తూర్పు లదాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగడం, అట్లాగే వ్యూహాత్మక జిల్లాలో మారుతున్నటువంటి భద్రత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా రక్షణ పద్దులో దీంట్లో వచ్చేసి 1.2 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా నిర్ధారించారు. ఇక కొత్త ఆయుధాలు, అట్లాగే విమానాలు, దానికి సంబంధించి యుద్ధ నౌకలు, ఇతర సాధన సంపత్తికి సంబంధించి దీన్ని వెచ్చిస్తారు. బడ్జెట్లో ఈ పద్దు కింద 1.62 లక్షల కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం 1.57 లక్షల కోట్లుగా ఉంది. వాస్తవ వ్యయంతో పోలిస్తే గత బడ్జెట్ కన్నా ఈసారి ఇది
9.40% మేర పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. పెట్టుబడి వ్యయంలో విమానాలు, ఏరో ఇంజన్ల కోసం 40,777 కోట్లు, ఇతర సాధన సంపత్తి కోసం 62,343 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇది రక్షణ శాఖకు సంబంధించింది.